నిజానికి దేవుని స్తుతించే వారిని ఆయన లేవనెత్తుతాడు, నిలబెడతాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి గోతిలో పడికడకు వచ్చినా, ఎటువంటి దిగజారిన స్థితిలో ఉన్నా, ఎటువంటి కృంగుదలలో ఈ ప్రాంతానికి వచ్చినా, యేసయ్య నామములో శక్తి ఉంది. ఆయన సన్నిధికి వచ్చి ఆయన హృదయపూర్వకంగా స్తుతించి ఆయనను ఆశ్రయించి ఆయన సహాయాన్ని కోరుకున్న వారిని ఆయన లేవనెత్తే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన సహాయకుడు. అపోస్తల కార్యగ్రంథము 3వ అధ్యాయంలో నుండి అపోస్తలుల యొక్క పరిచర్యలో జరిగిన ఒక అద్భుత కార్యాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. నా తర్వాత దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ షార్ట్ మెసేజ్లో అపోస్తల కార్యగ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని అడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. బహుశా మీలో చాలామందికి ఇది చాలా సుపరిచితమైన వాక్య భాగం అయిండొచ్చు. అయితే దేవుని వాక్యము నిత్య నూతనమైనది. ఆనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మన్నాయే తిన్నారు. మనం కూడా ప్రతిరోజు రైసే తింటాం, కానీ మనకి రైస్ ఎప్పుడు వెగట అనిపించదు, విరక్తి పుట్టదు కదా. సౌత్ ఇండియన్స్కు ప్రాముఖ్యంగా ఎన్ని తిన్నా రైస్ తినకపోతే ఏం భోజనం అండి, ఏమీ తినలేదండి, కడుపంతా చాలా వెలితిగా ఉందండి అంటూ ఉంటాం కదా. దేవుని వాక్యము అనుదిన ఆహారము, జీవాహారము, సమయోచితమైన సహాయమును దేవుడు తన వాక్యము ద్వారా ఆ సమయానికి అవసరమైన వాక్కులు దేవుడు మనకు అనుగ్రహించేవారు కనుక ఈ దినము ఈ వాక్య భాగం నుండి ఒక నూతనమైన కోణంలో ఇక్కడున్న మనందరితో దేవుడు మాట్లాడతారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఒక వ్యక్తికి బాల్యము నుండి ఒక బలహీనత, ఒక అనారోగ్యం ఉంది. ఆ వ్యక్తిని ప్రతి దినము దేవాలయం దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉండేవారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ డిపెండెంట్ ఆన్ సంబడి. ఎవరో ఒకరి మీద ఆధారపడే స్థితిలో అతని జీవితం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిస్సహాయమైన స్థితిలోనే ఆయన జీవితము కొనసాగుతూ వచ్చింది. అయితే దేవాలయము దగ్గరకు అతన్ని మోసుకొని దేవాలయం బయట కూర్చోబెట్టి వెళ్తూ ఉండేవారట. దేవాలయానికి వచ్చిన వారు చేసే సహాయాన్ని పొందుకొని అతను తన జీవితాన్ని మరి వెళ్ళదీస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవాలయం బయట వరకు వచ్చేవాడు, కానీ దేవాలయం లోపల ప్రవేశించలేకపోయాడు. అంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది పరిస్థితి ఏంటంటే మందిరానికి వస్తారండి, అంటే బాడీ వస్తుంది, ఫిజికలీ దే ఆర్ ఇన్ ద చర్చ్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్. భౌతికంగా దేహం అయితే మందిరంలో ఉంటుంది, ఆత్మ మాత్రము దేవునికి కనెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా, ఇటువంటి సభకు వచ్చినా కూడా మనం వచ్చినా రానట్లే, అంతే కదండి. మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అంటారు. కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, దేవునికి స్తోత్రం, వచ్చిన మిమ్మల్ని బట్టి. కానీ మీరు ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, లేకపోతే టీవీలో ఇప్పుడు ఏం సీరియల్ నడుస్తుంది, లేకపోతే ఇంకేదో ప్రాంతాల్లో ఉన్న మీ బంధువుల గురించో మీ స్నేహితుల గురించో ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఆ వ్యక్తి దేవాలయము దగ్గరకు వస్తూ ఉన్నాడు, కానీ దేవాలయం బయటే అంటే అంతటితో తృప్తి పడుతూ ఉన్నాడు అనమాట. నేను దేవాలయంలోకి వెళ్దాము, మరి దేవుని సన్నిధిలోకి ప్రవేశిద్దాము అనే ఆశ అతనికి లేదు. దేవాలయం బయట కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, తాత్కాలికంగా ఏదో సహాయం పొందుకుంటున్నాడు, అతని జీవితాన్ని నడిపించేసుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో ఆత్మీయంగా నువ్వెంత లోతు వరకు వచ్చావో ఒకసారి ఆలోచించే.
నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నీ జీవితంలో యేసయ్యతో నీకున్న సాన్నిహిత్యము ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించు. రక్షణ పొందానండి, 5 years అయింది, 10 years అయింది, 15 years అయింది. కొంతమంది చెప్పుకోవడానికి ఒక 30 ఏళ్ళు నేను రక్షణ పొందానండి, లేకపోతే నేను అవకాశం ఉన్నప్పుడు మందిరంలో కూడా సేవ చేస్తానండి, మా పాస్టర్ గారు ఏ బాధ్యత అప్పగించినా, ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తాను. మంచిదే, నువ్వు కొన్నిసార్లు సేవలో దైవ సేవకులకు సహకారంగా ఉంటున్నావు, దేవుని పనిలో నీవు వాడబడుతున్నావు, నీకున్న మరి సామర్థ్యం కొలది. కానీ నువ్వు ఆత్మీయంగా దేవునితో కనెక్ట్ అయ్యావా? యథార్థంగా ప్రభువును వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు ప్రభుతో సాన్నిహిత్యము నీ జీవితంలో ఉందా? దేవుని దగ్గరకు వస్తున్నావు కరెక్టే, సాన్నిహిత్యము ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నారు. కానీ ఆ 12 మంది శిష్యుల్లో 3 శిష్యులను ఆంతరంగిక శిష్యులని పిలుస్తాం. 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే పేతురు, యాకోబు, యోహానులు వారు 3 కూడా ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్గా మనకు కనపడతారండి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో, ఫర్ ఎగ్జాంపుల్ రూపాంతర కొండపైకి యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ఈ 3 మాత్రం ఆయన తీసుకొని వెళ్ళారు. గెత్సెమనే తోటలోనికి ఆయన వెళ్ళిన సందర్భంలో అప్పుడు కూడా ఈ 3 మాత్రమే తీసుకొని వెళ్ళారు. కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఈ 3 శిష్యులకు మాత్రమే యేసయ్య ఇచ్చినట్లుగా గమనిస్తాం. ఏంటి కారణం అంటే 12 మందిని ఆయనే పిలుచుకున్నారు, 12 మందిని ఆయనే ఎన్నుకున్నారు, 12 మందిని ఆయనే ఏర్పరచుకున్నారు. కానీ ఈ 3 మాత్రం ఆయనకి చాలా సన్నిహితము అయిపోయారు. ఈ 3లో కూడా మనం గమనించినట్లయితే యేసును బహుగా ప్రేమించిన శిష్యుడు, యేసయ్య యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడని యోహానును గురించి మనం చదువుదామండి. ఆయన గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్, యేసయ్య ప్రేమించిన శిష్యుడు. అందుకే ఈ యోహాన్ అనే శిష్యుడు రాసిన మరి 3 ఉత్తరాలలో మనం గమనించినట్లయితే ప్రేమను గురించి చాలా ఎక్కువగా రాస్తాడు. కారణం ఏంటంటే ఆయన యేసయ్య యొక్క ప్రేమను చాలా ఎక్కువగా పొందుకున్నాడు, యేసయ్య యొక్క ప్రేమను ఎక్కువగా తన జీవితంలో అనుభవించాడు. ఈ వ్యక్తిని గురించి మనం గమనించినట్లయితే దేవాలయం దగ్గరికి ఆయన మోసుకొని వస్తూ ఉన్నారు, బయట కూర్చుంటున్నాడు, తాత్కాలికమైన సహాయాన్ని పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే ఒకానొక దినాన తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులైన పేతురు, యోహానులు దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి వారిని చూశాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే వారిని చూశాడో వెంటనే వారు ఆయనకి ఏమన్నా సహాయం చేస్తారేమో అని, చూడండి ఆ మాట 3వ వచనం, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈ వ్యక్తికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఏంటా ఎక్స్పెక్టేషన్ అంటే, వీళ్ళు కూడా మిగతా వారి వలె నాకు ఎంతో కొంత ధనం ఇస్తారు, నాకు సహాయం చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్. కానీ ఆ రోజు ఆ వ్యక్తి యొక్క ఎక్స్పెక్టేషన్స్కు మించి ఒక అద్భుతం పొందుకున్నాడు ఆ వ్యక్తి పేతురు, యోహానుల ద్వారా. ఈ రాత్రి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. పేతురు, యోహానులు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు యేసు నామంలో. ఆ వ్యక్తికి పుట్టుక నుండి ఉన్న బలహీనత నుంచి విడుదల పొందాడు. కారణం ఏంటంటే పేతురు, యోహానులు ఏ నామాన్ని ధరించారో, ఏ యేసు నామాన్ని ధరించారో, ఏ యేసయ్య శిష్యులుగా బ్రతికారో, ఏ యేసయ్యను లోకానికి ప్రకటించారో, దే హ్యాడ్ సంథింగ్ బెటర్ టు ఆఫర్ టు ద వరల్డ్. చూడండి, మనుషులను ఆశ్రయించినప్పుడు మనకి ఏదో ఒక రకమైన సహాయం చేస్తారు. కొంతమంది మంచి మనుషులు ఉంటారండి, వారు రక్షణ పొందక్కర్లేదు, వారు యేసు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించక్కర్లేదు. కానీ కొంతమంది మంచి మనుషులు ఉంటారు. మంచి మనుషులు అంటే ఏ కాంటెక్స్లో చెప్తున్నానంటే, దయా హృదయం కలిగిన వారు, ఇతరులకు సహాయం చేసేవారు. వారు కూడా కొంతమంది చారిటీస్ చేయడానికి ముందుకు వస్తారు. కష్టంలో ఎవరైనా ఉంటే వారిని చూసి ఆదుకుంటారు. కానీ దేవుని బిడ్డలు అటువంటి మంచితనంతో మనం అక్కడికి లిమిట్ అవ్వడానికి వీల్లేదండి. నాకు కూడా దయాహృదయం ఉందండి, నేను కూడా కష్టంలో ఎవరైనా ఉంటే నేను చూసి తట్టుకోలేను, వారికి ఏదో ఒక విధంగా చేతనైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అనే అంతవరకు మనం మరి పరిమితి గీసుకోవడానికి వీల్లేదు. గాడ్స్ చిల్డ్రన్ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్ టు ద వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డ,
నువ్వు రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ధరించి ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీవు లోకానికి చేయవలసిన మేలు యేసయ్య ద్వారా చాలా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న యేసయ్య నీ ద్వారా ఈ లోకానికి నిన్ను ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ వ్యక్తి పేతురు యోహానులను చూడగానే వీరు కూడా నాకు కొంచెం డబ్బిస్తారేమో, వీరు కూడా నాకు ఏదో సహాయం చేస్తారేమో అని చూశాడు. కానీ పేతురు అతనితో చెప్పిన మాట చూడండి, 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. యేసు నామములో లేచి నడువు. దిస్ ఇస్ సంథింగ్ దట్ మ్యాన్ హ్యాస్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అక్కడున్న వ్యక్తి ఒక అద్భుతం జరుగుతుందని ఆశపడలేదు, కానీ ఆ రోజు దేవుడు పేతురు యోహాన్ల ద్వారా ఒక అద్భుత కార్యాన్ని చేశాడు ఆ వ్యక్తి జీవితంలో. యేసు నామాన లేచి నడువు అన్నప్పుడు అక్కడికక్కడే ఆ వ్యక్తికి ఆరోగ్యమును, ఆ తర్వాత అతను ఉన్న ఆ స్థితి నుండి దేవుడు అతనికి విడుదలిచ్చి ఆయన యొక్క కాళ్ళలో బలాన్ని నింపి లేచి గంతులు వేయినట్లుగా దేవుడు ఆ వ్యక్తిని బలపరిచాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు అనుకుంటున్నారేమో, నాకు శరీరం అంతా చాలా హెల్తీగా ఉందండి, చాలా ఫిట్గా ఉన్నానండి, రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తానండి, రోజు ఒక 2 గుడ్లన్న తింటానండి, ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటానండి, నా ఆరోగ్యం గురించి నేను చాలా బాగా కేర్ తీసుకుంటాను, దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ శరీరం ఆరోగ్యంగా ఉంటే దేవునికి స్తోత్రం, కానీ ఆత్మీయంగా నీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. సమ్ పీపుల్ ఆర్ హెల్దీ ఫిజికలీ బట్ దే ఆర్ సిక్ స్పిరిచువలీ. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆత్మీయంగా మాత్రం రోగిష్ఠులుగా ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? శారీరకమైన రోగాలున్నా పర్వాలేదు, పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం, కానీ ఆత్మ సంబంధంగా పాప రోగంతో ఉంటే మాత్రం పరలోక రాజ్యంలోకి ప్రవేశము నీకు లేదు. ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ హెల్త్? నీ ఆధ్యాత్మికమైన స్థితిని గూర్చిన శ్రద్ధ నీకుందా? నీ ఆధ్యాత్మిక స్థితిని గూర్చిన గ్రహింపు నీకుందా? నీవు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ బలహీన పడిపోయావు, ఆధ్యాత్మికమైన అవిటితనము నీకు ఎక్కడుందో ఆలోచన చేసుకున్నావా? లేదండి నేను అంతా బాగానే ఉన్నాను అనుకుంటున్నావా? నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటూ బ్రతికితే నీకు ఎవరు సహాయం చేయలేరు. బాగలేని వ్యక్తి ఏం చేయాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు, ఏంటమ్మా ఎందుకు వచ్చావు, ఏంటి నీ పరిస్థితి అంటే, దేహం నిండా అనారోగ్యాలు, రోగాలు పెట్టుకొని నాకు అంతా బాగానే ఉందండి డాక్టర్ గారు అంటే ఏమంటారు డాక్టర్ గారు? అయితే ఎందుకు వచ్చావమ్మా హాస్పిటల్కి, నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్, వెళ్ళిపో అంటారు. అంతే కదండి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి కూడా అదే పరిస్థితి. దేవా నువ్వు బాగున్నావా, నేను బాగున్నానులే అన్నట్లుగా దేవుని మందిరానికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ఇలాంటి సభలకు వస్తారు, కూర్చుంటారు, కాసేపు కాలక్షేపం చేసేసి అటు ఇటు ఉన్న వారితో మాట్లాడి స్టేజ్ ఎలా ఉంది, మరి మ్యూజిక్ టీం వాళ్ళు ఎలా ఉన్నారు, మరి జాన్ వెస్లీ గారు ఎలా ఉన్నారు, బ్లెస్సీ వెస్లీ గారు ఎలా ఉన్నారు, వేదిక మీద ఉన్న మిగతా దైవజనులు ఎలా ఉన్నారు చూసేసి కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోదాం అన్నట్లుగా వస్తే, దేవుని సన్నిధికి రావడం వలన, దేవుని మాటలు వినడం వల్ల ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు. ఆ వ్యక్తి ఆనాడు మరి శారీరకమైన బలహీనతతో ఉన్నాడు, దౌర్బల్యమైన స్థితిలో ఉన్నాడు. కానీ పేతురు యోహానులు యేసు నామములో అతన్ని స్వస్థపరిచినప్పుడు, లేవనెత్తినప్పుడు అతడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి. అతనికి ఉన్న బలహీనత అప్పటి వరకు దేవాలయములోకి అతన్ని వెళ్ళనివ్వలేదండి. కానీ బలహీనత నుంచి విడుదల పొందాక, స్వస్థత పొందిన తర్వాత మందిరంలోకి వెళ్ళాడు. దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ వెళ్ళే ఒక శ్రేష్టమైన ఆత్మీయ స్థితిలోనికి అతని జీవితం వెళ్ళింది. నిజమే, పాపంలో బ్రతికినంత కాలం దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్ళలేమండి. అందుకే ఒక దైవజనుడు ఏమంటారంటే, సిన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్. నీలో పాపం ఉంటే నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు, స్తుతించబుద్ధి కాదు. అందుకే కొంతమంది చూడండి, ప్రార్థన చేయాలంటే అసలు రారు. అది ఎలా అంటే కుక్క మెడకి చైన్ కట్టి లాగాలి చూడండి, అలా ఉంటుంది. కొంతమందిని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టాలన్నా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయమన్నా
టకటక టకటక ఏదో ఒకటి చిన్నప్పటి నుండి కంఠస్థం చేసిన 4 మాటలు ఉంటాయి కదండి, అవి చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారు. ఏంటంటే వాళ్ళకి ప్రార్థన చేయాలనే ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదు. కారణం ఏంటంటే పాపము హృదయంలో పొరలుగా పాపం హృదయంలో దాగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన చేయాలనే ఆశ కానీ, దేవునితో కనెక్ట్ అవ్వాలనే ఆశ కానీ, దేవుని స్తుతించాలనే ఆశ కానీ ఉండదు. సిన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్, బట్ ప్రేయర్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ సిన్నింగ్ అన్నాడు ఒక దైవజన్. నిన్ను ప్రార్థించకుండా పాపం ఆపుతుంది, కానీ ప్రార్థన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకి ఎక్కువ ఏం కావాలి చెప్పమంటారండి? ఎక్కువ ప్రార్థన కావాలి. ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థన. పాటలు పాడేవారంటే అపవాది భయపడ్డంట, వాక్యం చెప్పేవారంటే కూడా అపవాది భయపడ్డంట. అపవాది ఎవరికి భయపడతాడంటే ఒక ప్రార్థించే వ్యక్తికి అపవాది భయపడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా వాక్యం తెలుసుండొచ్చేమో, నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలా మంచి స్వరం ఉంది, నేను బాగా పాటలు పాడగలను. మేబీ. కానీ ప్రార్థించే అనుభవం లేకపోతే, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకపోతే అపవాదికి నువ్వు చాలా ఈజీ టార్గెట్ అయిపోతావు. అపవాది నిన్ను ఈజీగా ఓడించేస్తాడు. అపవాది చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోతావు. ఆనాడు మరి బలహీనమైన పాదాలు కలిగి ఆ దేవాలయం బయట కూర్చుంటూ సంవత్సరాల తరబడి ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి దైవజనులు వచ్చినప్పుడు యేసు నామములో స్వస్థత పొందుకున్న తర్వాత అతని స్థితిగతులు ఎప్పటికీ మారిపోయండి. హిస్ ఫ్యూచర్ చేంజ్డ్ ఫర్ ఎవర్, హిస్ లైఫ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే మాకు ఏం చేస్తాడండి? వెండిస్తాడా? బంగారం ఇస్తాడా? డబ్బులు ఇస్తాడా? రైస్ బ్యాగ్స్ ఇస్తారా? ఉద్యోగం ఇస్తాడా? మంచి భార్యని ఇస్తాడా? మంచి పిల్లల్ని ఇస్తాడా? మంచి ఇల్లు ఇస్తాడా? అప్పు బాధల నుండి విడుదల ఇస్తాడా? ఆయుష్ ఇస్తాడా? ఏమిస్తాడు? ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇస్తాడు. ఆయన ఏమైనా ఇవ్వగలడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ఒంటి నిండా రోగాలున్నా పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్న వాళ్ళకన్నా దీర్ఘాయుష్ ఇచ్చి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎంత ఎత్తుకైనా హెచ్చిస్తాడు. అది ఆయన చేతుల్లో. దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. నీ శక్తి కాదు అది, నీ శక్తికి మించిన ప్రయాణం నీతో చేయిస్తాడు. ఆనాడు ఏలియాతో చేయించినట్లు దేవుడు నిన్ను బ్రతికిస్తే నీ ఊహకు అంచనాలకు మించి కూడా ఆయన ఆయుష్ ఇచ్చి, కానీ దేవుడు విడిచిపెడితే హోప్లెస్. దేవుడు వదిలిపెడితే ఇంకా ఆ వ్యక్తికి ఆ బ్రతుకుకు నిరీక్షణ ఏమాత్రం కూడా. ఆనాడు బలహీనమైన స్థితిలో, పుట్టుక నుండి దౌర్బల్యమైన స్థితిలో ఉన్న ఆ శృంగారమైన దేవాలయమునద్దు ఉన్న ఆ వ్యక్తి బ్రతుకు మారిపోయిందండి. ఊహించుకోలే ఆ వ్యక్తి. అటువంటి అద్భుతం ఒకటి జరుగుతుందని ఊహించలేదు. కానీ ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు. ఇంతకీ అద్భుతం ఎలా జరిగింది? పేతురు బట్టి జరిగిందా? యోహాను బట్టి జరిగిందా? పేతురును బట్టి కాదు, యోహానును బట్టి కాదు. వారు ఏ నామాన్ని ఉచ్చరించారో ఆ నామాన్ని బట్టి జరిగింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహిమ మనుషుల్లో లేదు, మహిమ దైవజనుల్లో లేదు, మహిమ యేసు నామంలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకులను విగ్రహాలుగా చేసుకుంటున్నారండి. దేవుని సేవకురాలుగా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఏ దైవజనుని విగ్రహంగా చేయొద్దు, ఏ దైవజనురాల్ని విగ్రహంగా చేయొద్దు. ఒకవేళ చేశారంటే అది మీకు శాపము, ఆ దైవ సేవకులకు కూడా శాపమే. గమనించండి. వీఆర్ జస్ట్ హ్యూమన్. ఏ దేవుని సేవకుడిని కూడా విగ్రహంగా డోంట్ ఐడలైజ్. ఇట్ ఈస్ అ సిన్. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే అది భయంకరమైన పాపం అని గుర్తించండి. దేవుని దగ్గరికి నిన్ను చేరుస్తున్నా, నీ విశ్వాసంలో నిన్ను బలపరుస్తున్న దైవ సేవకుడి మీద నీకు అభిమానం ఉంటే ఆయన కొరకు ప్రార్థన చేయి. దట్స్ ఇట్. ఆయన ఒక విగ్రహంగా చేసుకోవద్దు. పొగడతలతో ముంచెత్తి అతని యొక్క శాపానికి పడిపోవడానికి కారణంగా దయచేసి అవ్వకండి. ఒకవేళ ఇక్కడున్న మీరు కూడా గమనించండి. ఒకవేళ మీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. అంతే. మహిమ మనుషుల్లో లేదు, సేవకునిలో లేదు, శిష్యులలో లేదు, అపోస్తలులలో లేదు. ఎవరిలో ఉంది మహిమ? యేసు నామములో ఉంది మహిమ. స్తోత్రం కలుగునుగాక. ఆనాడు పేతురు యోహానులను దేవుడు ఉపయోగించుకున్నాడండి. దట్స్ ఇట్. దే వర్ జస్ట్ వెజల్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. అంతే. మనుషులు ఎవరైనా నిమిత్త మాత్రులే. ఆయన మహిమను దొంగిలించే అధికారం ఏ మనిషికి కూడా ఈ లోకంలో లేదు.
యేసు నామములో ఆ వ్యక్తిని వారు లేవనెత్తినప్పుడు పుట్టుక నుండి బాల్యము నుండి అతని దేహంలో ఉన్న దౌర్బల్యత, బలహీనత అదృశ్యమైపోయింది. దేవుడు అతనిలోనికి శక్తిని పంపించాడు, అతన్ని స్వస్థపరిచారు. 10వ వచనం చూడండి. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు అడుక్కునే స్థితి, ఒకప్పుడు హీ వాజ్ బెగ్గింగ్ ఫర్ మర్సీ. మనుషుల దయ కొరకు అడుక్కునే స్థితిలో ఉన్న వ్యక్తి మీద దేవుని దయ పడగానే ఇంకా మనుషులు దయ కొరకు కనిపెట్టే స్థితి అతనికి లేదండి. స్తోత్రం కలుగునుగాక. మనుషుల వైపు చూసిన వాళ్ళు జాలి పడితే బాగుండు, వీళ్ళు జాలి పడితే బాగుండు, వాళ్ళు నాకు ఇంత సహాయం చేస్తే బాగుండు, వీళ్ళు నాకు హస్తం అందిస్తే బాగుండు, వీళ్ళు నన్ను లేపితే బాగుండు. మనుషుల వైపు చూస్తున్నావా? మనుషులు వైపు చూస్తే నీకు దొరికేది నిరాశే. మనుషుల వైపు చూస్తే ఒకవేళ నీకు సహాయం దొరుకుతుందేమో, కానీ తాత్కాలికమైన సహాయం మాత్రమే. శాశ్వతమైన సహాయము, శ్రేష్టమైన సహాయము, నిత్యమైన సహాయము సహాయకర్త ఎబెనెజరు దేవుడు మాత్రమే దయచేయగలడు. స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయంలో ఒకవేళ ఆత్మీయమైన అవిటితనంతో, ఆత్మీయమైన వెనుకబాటుతనంతో, ఆత్మీయంగా దిగజారిపోయి నాకు వాక్యం తెలుసండి అనుకుంటూనే వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, అపవిత్రతలో, పాపంలో, దేవునికి అయిష్టమైన పరిస్థితిలో బ్రతుకుతుంటే ఈ నల్లజర్ల సువార్త పండుగల ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని వాక్యంలో వ్రాయబడింది. ఒకవేళ నీకు శారీరకమైన స్వస్థత కావాలంటే స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఆత్మీయంగా నిన్ను బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ మానసికంగా కురుంగుదలలో నిరాశలు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్ప నిరీక్షణతో, ధైర్యంతో నింపాలని ఆశపడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన తన వాక్కు ద్వారా దర్శించి బలపరిచి దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బలహీనతలతో, ఆత్మీయంగా వెనుకబాటులో ప్రభువా, నీ కొరకు లేవలేని, నీ కొరకు నడవలేని, నీ కొరకు ముందుకు సాగలేని స్థితిలో ప్రభువా పడిపోయి చెడిపోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో. వారి స్థితిని గుర్చిన గ్రహింపు వారికి దయచే ప్రభువా. నీకు తిరిగి తమను తాము సమర్పించుకొని పాప బంధకాల నుండి సంపూర్ణమైన విడుదల పొంది క్రీస్తు ప్రభువులో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించి నీ కొరకు ముందుకు సాగడానికి సహాయం చేయమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.